హలో అండి. అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్‌కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఇంకా 3 మార్చ్, మార్చ్ 3 ల్యూనార్ ఎక్లిప్స్ వస్తుంది. అంటే చంద్రగ్రహణం వస్తోందండి. అది లైట్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. లైట్‌గా కనిపిస్తుంది అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. అయినా మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. సో, మనము దానికి ఏమేం పాటించాలనో అన్నీ కూడా పాటించాలి. పద్ధతులు అన్నీ కూడా నక్షత్రాలను బట్టి ఎవరికైతే సరిగ్గా ఉండదో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మళ్ళీ తర్వాత షార్ట్ వీడియోలో ఏ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఆహ్, జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చెప్తానండి. షార్ట్ వీడియోలో మళ్ళీ తెలియచేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు చంద్రగ్రహణము వస్తోంది మార్చ్ 3న. కాబట్టి మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉంటాయి? ఆ చంద్రగ్రహణంకి ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి? చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి ఎనర్జీస్ మీకు ఉంటాయి? అంటే కొన్ని వాటి వలన ఆ ఎనర్జీస్ వలన కొన్ని వలన మనకు లైఫ్‌లో వాటికి తగినట్టు మనకు జరుగుతూ ఉంటాయి. అంటే కష్టాలైనా, సంతోషాలైనా అవి ఆ గ్రహాల తీరుని బట్టి మనకు మన లైఫ్‌లో జరిగే విధానం ఉంటుంది. అంటే చెడు గ్రహాలుంటే కొంచెం కష్టాలు రావడము, మంచి గ్రహాలు, శుభగ్రహాలు ఉంటే సంతోషాలు రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అలాగా గ్రహణాలు, అమావాస్యలు, పున్నములు, గ్రహణాలు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకు తగిన మన మన నక్షత్రాలను బట్టి, మనం పుట్టిన నక్షత్రాలను బట్టి, మన రాసులను బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. సో, ఆ విధంగా మీకు ఇప్పుడు ఈ చంద్రగ్రహణానికి ఏ విధమైన ఎనర్జీస్ అనేవి మీ చుట్టూ ఉన్నాయి. సో, చూద్దాము. ఇది జనరల్ రీడింగు, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. పర్టికులర్గా ఒకరికి అని కాదండి. సో, ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే దీన్ని చూడండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి సంబంధించింది కాదు, రెజొనేట్ కాలేదు నాకు అనుకుంటే, కనెక్ట్ కాలేదు అనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేసేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందో చూసుకునేసి తర్వాతనే మీరు కంటిన్యూ చేయండి. సో, ఇప్పుడు ఇది ఎవరి ఎనర్జీస్ ఎలా ఉంటాయో, ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు. సో, మీరు మీ మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అలాగే ఎక్స్చేంజ్ చేసుకోండి ఎనర్జీస్. వీడియో మంచిగా పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే మీరు ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. సో, చూద్దాము. అలాగే మీకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, చెప్పించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను నెంబరు, డీటెయిల్స్ ఇచ్చానండి. వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి. దయచేసి కాల్స్ చేయకండి. వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి. ఓకేనా? మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే, ఇది ఫ్రీ రీడింగ్ కాదండి. డబ్బులు పే చేయాలి. ఇది ఫ్రీ రీడింగ్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రీ రీడింగ్స్ కాదు. ఇది పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? సో, చూద్దాము ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఈ చాలామందికి ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత, గ్రహణం ముందు, గ్రహణానికి ముందు 2 రోజుల ముందు, గ్రహణం తర్వాత ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయనేది చూద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మంచిగా చూపించండి. ఏం డెత్ కార్డ్ మాటికి కనిపిస్తుంది. సో, చూద్దాము. 1, 2, 3, 4. మళ్ళీ తర్వాత మూనాలజీ, మూన్ కార్డ్ కూడా చూద్దామండి. ఓకే. ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఆ యూనివర్స్ మీకు ఏమి ఇచ్చింది? ఆ యూనివర్స్ నుంచి ఇప్పుడు మనకు చంద్రగ్రహణం ఎనర్జీస్ 2 డేస్ ముందు, 2 డేస్ తర్వాత, ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎనర్జీస్, అంటే ఎక్లిప్స్, ల్యూనార్ ఎక్లిప్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మెసేజ్. ఓకే. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, అంటే ఇక్కడ ఏం చూపిస్తోందంటే
మంచి ఎనర్జీసే. కాకపోతే డబ్బుల విషయంలో కొంచెం మీరు కంజూస్‌గా ఉంటారు. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం కవర్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఎనర్జీస్ ముందు మీకు ఎందుకో ఆహ్, ఒక రకమైన మనస్తత్వం వస్తుందండి. ఎట్లా అంటే డబ్బులు ఎక్కడో మిస్ అవుతున్నాయి. డబ్బులు ఏవైనా జాగ్రత్త చేసుకోవాలి. డబ్బుల్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. డబ్బుల్ని పట్టుకొని అంటే డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదో ఎక్కడో మిస్ అయిపోతాయి అనే ఒక ఎనర్జీస్‌లో ఉంటారండి. అనే మైండ్‌లో ఉంటారు. డబ్బుల మీద ఎక్కువగా మైండ్ పోతూ ఉంటుంది మీకు. ఈ 2 డేస్ ముందు కావచ్చు, 2 డేస్ తర్వాత కావచ్చు, డబ్బుల విషయం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా వాటిని ప్రొటెక్ట్ చేయాలి? డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి? డబ్బుల్ని ఎవరైనా అడిగినా కూడా ఎవరికీ ఇవ్వకుండా మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీ కంట్రోల్‌లోనే ఆ డబ్బును పెట్టుకునేసి దాని గురించినే ఆలోచిస్తుంటారు. డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో, డబ్బులు ఎక్కడ మిస్ అవుతాయో, డబ్బులేమన్నా మిస్ అయితాయేమో, లేకపోతే ఎవరైనా అడుగుతారేమో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారు. అంటే డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, మిగతా వాటికన్నా కూడా ఫ్యామిలీ గురించి కావచ్చు, రిలేషన్స్, హెల్త్ ఏదైనా కావచ్చు, వాటి గురించి ఆలోచించకుండా ఎక్కువ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ మీవి. అంటే ఎక్కడైనా మిస్ అయితాయేమో, నేనేమైనా పొరపాటు చేస్తానేమో, అకౌంట్స్‌లో ఏదైనా పొరపాటు వస్తుందేమో, టాలీలో ఏదైనా పొరపాటు వస్తుందేమో, లేకపోతే జాబ్‌లో ఏదైనా డబ్బుల గురించి తక్కువైపోతుంది. అంటే ఇంక్రిమెంట్స్ ఉండవేమో నాకు, లేకపోతే ఏదో ఒకటి ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీ మైండ్‌లో. అంటే వాటిని ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇలా నెగెటివ్‌గా ఆలోచనలొస్తున్నాయి అని కూడా మీరు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ ఎదురవుతూ ఉంటుంది. అది ముందు కావచ్చు, తర్వాతైనా కావచ్చు. అంటే గ్రహణం ముందు కావచ్చు, గ్రహణం తర్వాతైనా ఇలాంటి సిట్యుయేషన్ అనేది మీకు ఎదురు కావచ్చు. అంటే వాటిని ఆహ్, జాగ్రత్త చేసుకోవాలి. డబ్బుని నేను ఆహ్, ప్రొటెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో, సెకండ్ మెసేజ్ చూద్దాం. ఓహ్! ఒక రిలేషన్ కావచ్చు, ఒక పెయిన్‌ఫుల్ చిన్నగా ఉండే పెయిన్‌ఫుల్ అంటే అంత మరీ మేజర్ కాదండి. చాలా పెద్ద బాధ కాకపోయినా చిన్న బాధ అనేది మీ మనసులో వస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి. మీ మైండ్‌కి అది మీ మనసుకి పెయిన్‌ఫుల్‌గా ఉండే ఒక సిట్యుయేషన్ ఎదురవుతుంది. అది ఎనర్జీ లెవెల్స్‌ని ఇప్పుడు కొంచెం మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టే రకంగా ఉంటారు. మిమ్మల్ని అది ఆఫీస్‌లో కావచ్చు, బయట కావచ్చు, మిమ్మల్ని చాలా మాటలతో గాని గుచ్చినట్టండి. ఇట్లా శూలాలతో గుచ్చితే ఎంత పెయిన్ ఉంటుందో, అట్లాంటి మాటలతో మిమ్మల్ని గుచ్చి మాట్లాడి బాధపెట్టే సిట్యుయేషన్ రావచ్చు. లేకపోతే మీకే ఏదైనా మనసులో బాధ ఉండిండొచ్చు. లేకపోతే ఫిజికల్‌గా గూడా ఏదైనా తగలడము, ముల్లు లాంటిదో, చాకు లాంటిదో కుచ్చుకోవడమో, ఇలాంటి సిట్యుయేషన్ గూడా ఉంటుంది మీకు. సో, దాని తర్వాత మీ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. బిగిన్ చేస్తారు. లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఒక రిలేషన్ ఎండ్ చేసుకోవచ్చు. ఎవరి మీదైనా మీకు ఒక రకమైన వెక్స్ అయిపోయి ఉంటుంది. అంటే వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ గురించి ఎప్పుడూ వాళ్ళని తలుచుకుంటూ ఉంటూ, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ గురించి లెక్క చేయకుండా, కేర్ చేయకుండా ఉంటే, అరే! వద్దు నాకింకా ఈ రిలేషన్ వద్దు అనేసి ఎండ్ చేసుకొనైనా చేసుకుంటారు. లేదు అనంటే ఇట్లా ఏదైనా మాటలతోనూ, లేకపోతే చేతలతోనూ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే సిట్యుయేషన్ అయినా రావచ్చు. లేదు అంటే మనసుకు బాధ కావచ్చు, లేకపోతే గాయం కావచ్చు. ఏదైనా చేతులకు, కాళ్ళకు ఏదైనా గుచ్చుకోవడమో, బ్లడ్ రావడమో, బ్లడ్ కనిపించడం అట్లాంటి సిట్యుయేషన్ అయినా రావచ్చు. ఇప్పుడు కొంచెం బాధాకరమైన సిట్యుయేషన్ ఉంది అని చూపిస్తోందండి ఇక్కడ. సో, బాధపడతారు మీరు. అది బిఫోరే ఉండొచ్చు. ఎందుకంటే గ్రహణానికి ముందైనా జరగచ్చు. కొంచెం బాధ అనేది ఉంటుంది. లేదు అంటే గ్రహణం అయిపోయిన తర్వాతైనా గూడా కొంతమందికి అట్లాంటి సిట్యుయేషన్ కనిపించొచ్చు. కొంతమందికి మొదటే అది చూపి అది అది ఆ సింబల్‌గా అంటే చంద్రగ్రహణానికి ముందుగా ఇట్లా చూపించొచ్చు ఈ బాధ అనేది. తర్వాత చంద్రగ్రహణం అయిన తర్వాత చాలా మంచిగా ఉండొచ్చు. సంతోషకరంగా అయినా ఉండొచ్చు. అట్లా చూపిస్తుంది ఇక్కడ. అంటే గ్రహణం తర్వాత మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బాధపడొచ్చు. ఏడ్చే సిట్యుయేషన్ అండి. ఏడ్చేంత దుఃఖం వచ్చేస్తుంది. బాధొచ్చేస్తుంది. అది ఎవరికీ చెప్పుకోలేకుండా మీకే మీరు లోపలికెళ్ళి బాధపడడము, అలాంటి సిట్యుయేషన్ గూడా రావచ్చు అని చూపిస్తోంది ఇక్కడ. ఇంకోటి థర్డ్ మెసేజ్ చూద్దాం. జడ్జిమెంట్. చూడండి, జడ్జిమెంట్ అంటే మీరు
చేసుకున్న కర్మకి ఫలితం అనేది దక్కబోతోందండి. జడ్జిమెంట్ మీరు చేసుకొండే దానికి ఫలితం వస్తుంది. అంటే పాప కర్మలకు ఇంక సమాప్తి ఏర్పడిందండి. ఇక్కడ ఆ భగవంతుడి నుంచి మీకు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అంటే మీరు చేసుకోండేది ఇంక చాలు. మీరు చేసిందే పాప ఫలితాలకి ఇంక ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇంక అయిపోయింది. అది పరిసమాప్తం అయిపోయింది. ఇంక నెక్స్ట్ మీకు ఇంకా మంచి జీవితమే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ బాధ అనుభవించేసేస్తారు. అక్కడికి అయిపోతుంది మీ పాప కర్మ అనేది అక్కడికి అయిపోతుంది. ఫుల్ స్టాప్ అక్కడికి అయిపోయేసేసి మీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని అక్కడి నుంచి భగవంతుడి నుంచి, అక్కడి నుంచి మీకు యూనివర్స్ నుంచి మీకు జడ్జిమెంట్ అనేది వస్తుందండి. అంటే మీరు చేసుకున్న పాప కర్మలు వాటికి ఫలితం ఇంతవరకు అనుభవించేసినారు. బాధలన్నీ పడినారు, బాధలన్నీ అనుభవించినారు. ఇంకా ఆఫ్టర్ చంద్రగ్రహణం, ఆఫ్టర్ ల్యూనార్ ఎక్లిప్స్ మీకు మంచిగా లైఫ్ అనేది రాబోతుంది అని ఆయన అక్కడి నుంచి పంపిస్తున్నారండి. అంటే మీ లైఫ్ ఇంకా ఎండ్ అయిపోతుంది. అక్కడికి బాధకి ఎండ్ పడేసింది. ఎండ్ కార్డ్ పడింది. మీరు బాధ పడే సిచ్యుయేషన్కి ఎండ్ కార్డ్ పడింది. ఇంకా న్యూ లైఫ్, సంతోషకరమైన లైఫ్ మీకు రాబోతుంది అని జడ్జిమెంట్ ఇచ్చేసినారు. అక్కడి నుంచి ఆయన నుంచి, ఏంజల్స్ నుంచి, భగవంతుడి నుంచి, యూనివర్స్ నుంచి, స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు న్యూస్ అనేది వచ్చింది. అంటే అది జడ్జిమెంట్ అనేది వచ్చింది. మీకు ఇంకా ఏమీ బాధ ఉండదు, ఎటువంటి భయము ఉండదు అనేసి వచ్చింది. అంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఆ బాధ సిచ్యుయేషను. మీరు పడిండే బాధలు, మీరు పడిండే అవమానాలు అన్నీ కూడా ఎండ్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ గ్రహణం టైంకి అయిపోతుంది. ఇంకా గ్రహణం తర్వాత నుంచి మీ లైఫ్, కొత్త లైఫ్ మీరు స్టార్ట్ చేస్తారు అని వచ్చింది. ఇక్కడ చూడండి, అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తుందండి. సో ఇప్పుడు అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఎట్లా అంటే, మీ ఆఫీస్లో కావచ్చు, మీ ప్రొఫెషన్లో, కెరియర్లో, బిజినెస్లో మీకు చాలా పోటీదారులు ఉండొచ్చండి. మిమ్మల్ని ఫైట్కి లాగేటట్టు, మిమ్మల్ని ఎట్లా వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలి, మిమ్మల్ని ఆ పొజిషన్లో నుంచి దించాలి అనే చూస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఈ గ్రహణానికి ముందు ఇవన్నీ జరుగుతాయి. గ్రహణం తర్వాత నుంచి మీకు మంచిగా లైఫ్ అనేది బాగుంటుంది. గ్రహణానికి ముందు మీ ఎనర్జీస్ చాలా లోగా ఉన్నాయి, చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. గ్రహణం తర్వాత నుంచి మీకు మంచిగా ఉంటుంది అని చూపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా గ్రహణం తర్వాత నుంచి మీకు బాగుంటుంది. ఇప్పుడు గ్రహణానికి ముందు అన్ని దెబ్బలు, బాధలు, అంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో ఒకటి కించపరిచినట్టు మాట్లాడడము, ఒక మాటకి ఇంకొక మాట జోడయ్యి, ఇంకొక మాటకి ఇంకొక మాట తోడయ్యి, ఆ విధంగా గలాటలు, గొడవలు వచ్చేసేసి ఇంకా చాలా గొడవలు అయిపోయేసి చాలా బాధపడతారు. అంటే ఎందుకు ఇట్లా అయిపోతుంది అంటే, ఒకదానికొకటి అనుకోకుండా వచ్చే సమస్యలు ఇవి, అనుకోకుండా వచ్చే గొడవలు ఇవి సడన్గా వచ్చేస్తాయి. ఎంత మీరు అంటే ప్రిపేర్ అయ్యి ఉండరు, ఆ గొడవలకి ప్రిపేర్ అయ్యి ఉండరు, అయినా కూడా మీరు వాటితో తలబడి అయినా నెగ్గుకొచ్చి మళ్ళీ నిలబడగలుగుతారు, మళ్ళీ స్ట్రైట్గా నిలబడగలుగుతారు మీరు. సో అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ అన్నింటిని సెట్ చేసేస్తారు. తర్వాత మీకు మళ్ళీ అంత మంచిగా సెట్ అయిపోయేసి ఆ ఎనర్జీస్, లో ఎనర్జీస్, ఆ చెడు గ్రహాలు ఏవైనా ఉంటే వాటి వలన మీకు ఇప్పుడు ఇలా జరుగుతోంది. కాబట్టి అవంతా కూడా పోయేసేసి మీకు ఆఫ్టర్ చంద్రగ్రహణం చాలా బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. చూడండి ఇక్కడ, అబ్బా, బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా ఇట్లనే వచ్చిందండి. చాలా బాధ చూపిస్తుంది. జాగ్రత్త, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వస్తువుల విషయంలో ఎవరైనా మీ వస్తువులు, థింగ్స్ దొంగతనం చేయడము, లేకపోతే మీ వస్తువులు తీసుకొని, అంటే వస్తువులు కానీ వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా మీ చేతి నుంచి మిస్ కావడము, మీ నుంచి అవి దూరం వెళ్ళిపోవడము, అలాంటి సిచ్యుయేషన్ చూపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా ఊర్లకు అట్లా వెళ్ళాలి అనుకుంటే ఎవరో ఒకరికి అంటే ఇంట్లో మన వాళ్ళనే ఇంట్లో ఉండమని చెప్పి వెళ్ళడము, లాక్ వేసుకొని వెళ్ళేది అట్లా చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు కనిపించిందంటే జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా. హెచ్చరికగా మీకు ముందే వచ్చింది. హెచ్చరికగా ఎక్కడికైనా దూర ప్రదేశాలకు వెళ్తున్నా కూడా జ్యువెలరీస్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కాబట్టి గోల్డ్కి.
సో జాగ్రత్త, జ్యువెలరీస్ వీలైనంత వరకు గోల్డ్ జ్యువెలరీస్ వేసుకోకుండా వెళ్తే మంచిది మీకు. సో ఇంకా ఇంట్లో కూడా ఇంట్లో వాల్యుబుల్ థింగ్స్ పెట్టేసి వెళ్ళకుండా ఎవరో ఒకరు మీ ఇంటి వాళ్ళే, మీ వాళ్ళే ఎవరన్నా కాపలాగా ఉండేటట్టు ఇంటికి అట్లాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ వస్తుందండి అని చూపిస్తుంది. సో అంటే మీకు గ్రహణం తర్వాత నుంచి బాగుందండి. గ్రహణానికి ముందు అన్ని ఎనర్జీస్ అన్నీ కూడా లోగా ఉన్నాయి. సో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ చెప్పిన విధంగా కూడా ముందు కూడా చెప్పిండేది March 5 వరకు టైం బాగలేదు. అది కాలాష్టమి అనేది వస్తుందండి. సో కాలాష్టమి వలన చాలా మందికి చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇండ్లు వదిలి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లోనే చుట్టుపక్కల అంతా కూడా దిష్టి తీయించుకోవడము, మీ ఇంటికి దృష్టి తీయించుకోవడం, మీరు దృష్టి చేయించుకోవడం అట్లాంటివి చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే టైం ఇప్పుడు మంచిగా లేదు కాబట్టి గ్రహ కూటమి, ఆ గ్రహ కూటమి కూడా అన్ని దుష్ట గ్రహ కూటమి అనేది జరుగుతుంది. సో కాబట్టి అట్లాంటప్పుడు అలా రాహుకేతువులు రావడము, చంద్రుడు, రాహుకేతువులు ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం బ్యాడ్ థింగ్స్ని కలుగజేస్తాయి. కాబట్టి బ్యాడ్గానే ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెడు గ్రహాలు చెడునే కలుగజేస్తాయి అని నేను చెప్పాను ఇంతకుముందు. సో ఆ విధంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చూపిస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ రీడింగ్లో కూడా అన్ని కార్డ్స్ నెగిటివ్ ఎనర్జీ కార్డ్సే వచ్చినాయండి అన్నీ కూడా. సో అయితే మీకు ఆఫ్టర్ చంద్రగ్రహణం మీకు చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా దాటిపోయి ఇంకొక 2 days కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్ చంద్రగ్రహణం చాలా మంచిగా లైఫ్ బాగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఒక 2-3 days జాగ్రత్తగా ఉండండి అని వచ్చిందండి. ఇప్పుడు మనం చంద్రుని కార్డ్స్ కూడా చూద్దాం. మోనాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది, ఏం రెమెడీ కానీ లేకపోతే ఏమి మేనిఫెస్ట్ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఆ డివైన్ నుంచి మీకు ఆ చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి మెసేజ్ వస్తుంది, ఏం మేనిఫెస్ట్ చేయాలి మీరు అనేది ఇప్పుడు చూద్దాము. డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ రెమెడీ, గుడ్ మేనిఫెస్టేషన్, గుడ్ మెసేజ్. చూద్దాము. ఒక్క కార్డు మాత్రం తీస్తాను. ఫస్ట్ క్వార్టర్ మూన్ ఇన్ జెమిని. సో స్పీక్ యువర్ వరల్డ్ ఇంటూ బీయింగ్. సో మీకు ఎట్లా ఉందంటే ఇప్పుడు కొంచెం జెమిని వచ్చింది. దంపతులు, మిథునం కార్డు, మిథునం. సో మీకు అంటే మీరు ఫ్రీగా ఉండాలండి. స్పీక్ యువర్ వరల్డ్ ఇంటూ బీయింగ్. మీరు మీ అంతకు మీరే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. అంటే మీ అంతకు మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి. స్పీక్ యువర్ వరల్డ్. మీ వరల్డ్లో మీరు అంటే ఫ్రీగా ఉండాలి. మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేయండి. డల్గా ఉండకండి, ధైర్యంగా ఉండండి అని ఇక్కడ వచ్చింది. సో అంటే ఫస్ట్ క్వార్టర్ మూన్ ఇన్ జెమిని. ఫస్ట్ క్వార్టర్ మూన్ కొంచెం ఇక్కడ చంద్రగ్రహణం రోజు కొంచెం అయిన తర్వాత కొంచెం భగవంతుని ధ్యానిస్తూ ఉండండి. మనసులో ఏదైనా ఉంటే అనుకుంటూ ఉండండి. మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకై మీరు మాట్లాడుకోండి. మీకు ఏది ఇష్టమో, ఏది మీకు జరగాలి అని అనుకుంటున్నారో ఆ చంద్రగ్రహణం టైంలో మొత్తం ఫుల్గా ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఒక ప్లేస్లో కూర్చొనేసేసి మనసులో చంద్రగ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి హాయిగా దేవుని రూమ్లోనో లేకపోతే ఇంకొక చోటనో ఎక్కడైతే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని మీ మనసులో ఉండే మాటలన్నీ మీకు చెప్పుకోండి. అది మేనిఫెస్ట్ చేసుకోండి జరగాలి అని. ఈ టైంలో ఎవరైతే ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉంటాయి. ఆ గ్రహాల గ్రావిటీ, అన్ని గ్రహాలు ఒక రకంగా గ్రావిటీ ఎక్కువగా ఫోర్స్తో ఉంటాయి. కాబట్టి మనం అనుకోండేది ఏదైనా త్వరగా నెరవేరుతుందండి. కాబట్టి మీకై మీరు స్పీక్ యువర్ వరల్డ్ ఇంటూ బీయింగ్. మీకై మీరు మాట్లాడుకోండి. మీకు ఏది జరగాలని ఉంది, ఏ కోరికలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరిపోవాలి, ఏ విష్ ఉంది మీ మనసులో, ఏ కోరిక ఉంది, అది అంతా కూడా చెప్పుకుంటూ
జపం చేసినట్టు ఆ భగవంతుని జపం చేసుకుంటూ మీ మనసులో ఉండే కోరిక నెరవేరాలి అనేసి, ఇప్పుడు మీకు శివుడు అంటే ఇష్టం అనుకోండి, ఓం నమ శివాయ, నా ఈ కోరిక నెరవేరాలి, శివయ్య నా కోరిక ఈ కోరిక నెరవేరాలి, ఓం నమ శివాయ, ఇట్లా అనుకుంటూ ఆ కోరికను చెప్పుకుంటూ మీరు అనుకుంటూ జపం చేసినట్టు చేయండి. చాలా మంచిది, మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ టైంలో అయితే ఇట్లాంటి పవర్ఫుల్ టైం, గ్రావిటీ ఎక్కువ ఉండే టైంలో మీరు అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తోందండి. ఇది మేనిఫెస్టేషన్ చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు గ్రహణం తర్వాత నుంచి టైం అనేది చాలా బాగుంది. ఇప్పుడంతా ఇదంతా ఎండ్ అయిపోతుంది, మీ కర్మ పరిసమాప్తం అయిపోయింది కాబట్టి ఈ చంద్రగ్రహణానికి సంపూర్ణంగా ముగిసిపోతుంది. మీ బాధలన్నీ ముగిసిపోతున్నాయి. మీ బాధలు, కన్నీళ్ళు, కష్టాలన్నీ కూడా ముగింపుకు వచ్చేసినాయి కాబట్టి ఇంకా హ్యాపీగా గ్రహణం తర్వాత నుంచి హ్యాపీ లైఫ్, న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ 777-744 అని క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.